ఏపీకి ప్రత్యేక హోదా వెంటనే ఇవ్వాలి అన్న డిమాండ్తో అనంతపురం జిల్లాలో బంద్ కొనసాగుతోంది. బంద్కు వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్లు మద్దతు తెలిపాయి. బంద్లో భాగంగా ఉదయాన్నే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డెక్కిన ఆందోళనకారులు ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. అనంతపురంలో కొనసాగుతున్న బంద్కు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ అనంతపురం జిల్లాలో సిపిఐ చేపట్టిన బంద్ పూర్తి స్థాయిలో విజయవంతమవుతోంది. ఇప్పటికే అనంతపురం జిల్లా వ్యాప్తంగా ధర్మవరం, హిందూపురం, గుత్తి, గుంతకల్లు, కళ్యాణదుర్గం, రాయదుర్గం వంటి ప్రాంతాల్లో సిపిఐ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బంద్ చేపడుతున్న వాతావరణం కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా ఆయన ఎన్డీఏలోంచి వైదొలగాల. ఆయన చేతిలో బ్రహ్మాండమైన బ్రహ్మాస్త్రం ఉంది. ఆయన తలుచుకుంటే గంటలోనే ప్రత్యేక హోదా వచ్చే అవకాశం ఉంది. ఆయన కేంద్ర మంత్రి పదవులకి రాజీనామాలు చేసి ఆయన పార్టీ వారు ఆయన ఎన్డీఏలోంచి వైదొలిగితే ప్రత్యేక హోదా గంటలోనే వచ్చే అవకాశం ఉంది. కానీ ఆయనకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యంగా భావిస్తున్నాడు. కానీ ఆంధ్ర ప్రజల 5 కోట్ల మంది ప్రజల ప్రయోజనాలు గుర్తించడంలే. నిన్న వైఎస్ఆర్ జగన్ ఢిల్లీలో చేసినందువల్ల ఈ ఉద్యమం ఢిల్లీకి తాకింది. మరి జగన్ని అక్కడ నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేసి ఉద్యమాన్ని అంచాలని చూస్తూ ఉన్నారు. మరి ఈరోజు 13 జిల్లా ప్రజలు అలాంటి ఆందోళనకు మద్దతుగా నిలబడతా ఉన్నారు. అందుకోసమే ఈరోజు వైఎస్ఆర్ జగన్ కూడా మద్దతు ప్రకటించాడు. పార్లమెంట్ లోపల కూడా వైఎస్ఆర్ పార్టీ ఆందోళన చేస్తుందని చెప్పారు. మీ పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అదేవిధంగా ప్రధానమంత్రిని నిలదీసి ఏదో వినతి పత్రాల ద్వారానో అర్జీల ద్వారానో పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు. అందువల్లనే తెలుగుదేశం పార్టీ కూడా ఈరోజు ప్రజలతో కలిసి వస్తారా, లేదు కాషాయ రంగుకు అమ్ముడుపోయి కేంద్ర ప్రభుత్వానికి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడతారా తేల్చుకోవాల్సిన చంద్రబాబు నాయుడే. మేమేమంటున్నామంటే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే మా భవిష్యత్తు, లేకపోతే మా పిల్లల భవిష్యత్తు ఏం కావాలా. ఈరోజు ఉద్యోగస్తులు కానీ, విద్యార్థులు కానీ, సామాన్యమైన రైతుల్లో, మహిళల్లో కానీ ప్రత్యేక హోదా కావాలంటున్నారు. ప్రత్యేక హోదా అంటే వాళ్ళకి తెలియదు, అయినా కానీ ఇప్పుడు తెలుసుకున్నారు ప్రజలందరూ. కానీ దానికే రోడ్ల మీదకి వస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కానీ రోడ్ల మీదకి వస్తున్నారు. అవన్నీ మర్చిపోతున్నారు. చంద్రబాబు నాయుడికి, వెంకయ్య నాయుడికి పుట్టగతులు లేకుండా 10 రోజులు కానీ దగ్గరకు వస్తాయి. విభజన చట్టంలో ప్రత్యేక హోదాని ఎందుకు మెన్షన్ చేయలేకపోయింది కాంగ్రెస్ పార్టీ? ద్వంద్వ వైఖరి అనుసరిస్తోంది. దానికి మీ సమాధానం ఏమి కాంగ్రెస్ నాయకుడు? ఈ రాష్ట్రానికి 3 నాయకుల వల్ల దరిద్రం చుట్టుకుంది. ఒకరు సుజనా చౌదరి, వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు. వీరు 3 కూడా ఆర్థిక నేరాల్లో మునిగిపోయారు. చంద్రబాబు నాయుడు ఓటుకి నోటుకి విషయంలో ఆయన మునిగిపోయాడు. సుజనా చౌదరి బ్యాంకుల్ని కొల్లగొట్టి ఆయన మునిగిపోయారు. వెంకయ్య నాయుడు స్వర్ణ భారతి ట్రస్ట్ ఆర్థిక లావాదేవీల్లో మునిగిపోయి వీళ్ళ 3 సొంత విషయాల్లో కూరుకుపోయి రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా విషయంలో గట్టిగా పట్టుబట్టలేడం లేదనేది మాకున్నటువంటి సమాచారం. కాబట్టి ఈ 3 నాయకులు విడిపోతే ఈ రాష్ట్రానికి దరిద్రం పోతుంది అనేటువంటిది మాకున్నటువంటి భావన. కాబట్టి మీ సొంత వ్యవహారాల వల్ల ఈ రాష్ట్రాన్ని ముంచొద్దండి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఉంది. రాష్ట్ర విభజన చట్టంలో 138 సెక్షన్లు అమలు చేసింది. వాటికి ఏం కావాలో 5 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆర్థిక ప్యాకేజీ ఈ రాష్ట్రానికి ఇచ్చింది. ప్రతి సంవత్సరం 1 లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రం భారతదేశంలోని అత్యంత సంపన్నమైనటువంటి రాష్ట్రంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. పోలవరంని సత్వరం పూర్తి చేస్తే ఈ రాష్ట్రంలో ప్రతి ఎకరాకి సాగునీరు, తాగునీరు అందేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రాష్ట్రం విభజించేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి ఏమి కావాలో 138 సెక్షన్లు చదువుకున్నటువంటి విజ్ఞులు ఎవరైనా కానీ స్పష్టంగా మేము రోడ్డు మీద ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. వాటిని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని పాలకులు ఎవరైతే పరిపాలిస్తున్నారో వారు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద నెపం వేయడం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం. సత్వరం ప్రత్యేక హోదా ఇస్తారా, చేత కాకపోతే గద్దె దిగుతారా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకు ఒత్తిడి చేయడం చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం పైన ఎందుకు ఒత్తిడి చేయడం ప్రత్యేక హోదా పైన? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేయడమే కాకుండా మరి ఈరోజు ప్రత్యేక హోదా కోసం అన్ని వర్గాల ప్రజలు ఈరోజు రోడ్ల మీదకి రావడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు అన్ని దాంట్లలో ప్రభుత్వం విఫలమైంది. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు ధరలు కానివ్వండి, లేకపోతే ఇంకోటి కానివ్వండి, ప్రతిదీ ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయో కానీ ప్రజలకు అనుకూలంగా లేవు. ఈరోజు 10 ఏళ్ళు ప్రత్యేక హోదా వస్తే మరి ఫ్యాక్టరీలు కానివ్వండి, లేకపోతే ఏదైనా కట్టడాలు కట్టేదానికి కానివ్వండి, ఈరోజు ట్యాక్స్ ఫ్రీ కాబట్టి పెట్టేదానికి కూడా వాళ్ళు ముందుకు వస్తారు. ఈరోజు మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరుకుతాయి, మరి పిల్లలకి ఉద్యోగాలు దొరికే పరిస్థితి కూడా ఈరోజు ఉంది. కాబట్టి ప్రత్యేక హోదా ఖచ్చితంగా రావాల్సిందే రాష్ట్రానికి. మరి వెనుకబడిన రాష్ట్రాలైన, వెనుకబడిన జిల్లాలైన రాయలసీమ కానివ్వండి, ఉత్తరాంధ్ర కానీ ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వీడియో శ్రమకాంత్, శివారెడ్డి, సాక్షి, అనంతపురం.